హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ, డాంబర్ రోడ్ శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఓవరాల్కి వచ్చేసరికి జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక ల్యాండ్ అయితే మనకు 1 acre బిట్ అయితే అమ్మడానికి వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీ ముందుకు ఏదైతే ల్యాండ్ ఉందో ఇది ఒక 1 acre బిట్, హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓవరాల్కి వచ్చేసరికి జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఇది హైవే నుంచి 1 కిలోమీటర్ పైనే మనం డాంబర్ రోడ్లో వస్తాము. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మట్టి రోడ్, 33 feet మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది కూడా డాంబర్ రోడ్ శాంక్షన్ అయిపోయింది, అలాగే ఇది కూడా డాంబర్ రోడ్ అయిపోతుంది. సో ఈ ప్రీకాస్ట్ కట్టేసి ఉంది కదా, ఈ పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. రోడ్ ఫేసింగ్ కూడా మనకు మోర్ దెన్ 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి. అలాంటి ల్యాండ్ మంచి ప్లెయిన్గా గడ్డ మీద ఉన్నటువంటి ల్యాండ్, 1 రూపీ కూడా ఎక్స్పెండిచర్ లేదు. ఇది మనకు వచ్చేసరికి కంప్లీట్గా స్క్వేర్ బిట్ లాగే ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి మనకిది. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చండి వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళతో ఈ ల్యాండ్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు సేమ్ నెంబర్ మీద వాట్సాప్ కూడా చేయొచ్చు. లేదంటే మీరు ఒక ల్యాండ్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ కూడా చేయొచ్చు. ఇంకా ల్యాండ్ యొక్క లొకేషన్ కావాలని కూడా కామెంట్ చేసి కూడా అడగచ్చు అనమాట. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది శ్రీశైలం హైవేలో వస్తుంది. ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది కడతాల్ మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ల్యాండ్ మనకిది. సో ఇది వచ్చేసరికి మనకు ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 85 lakhs per acre చెప్తున్నారు. ఇదైతే స్మాల్ నెగోషియబుల్ అవుతుందన్నమాట. సో ఇదైతే మనకు డైరెక్ట్గా ల్యాండ్ ఉందన్నమాట. దీనికైతే ధరణి పాస్బుక్స్ ఉన్నాయి, రైతు బంధు కూడా వస్తుంది మనకిది. సో టైటిల్ వైడ్ అయితే మనకు ధరణిలో అయితే ఉంది అనమాట. మనకు వచ్చేసరికి మనకిది ఇది మనకు హైవే నుంచి జస్ట్ మనకు ఎంత అంటే 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనం కంప్లీట్గా స్క్వేర్ బిట్ అని చెప్పాం కదా. ఇది మనం కడతాల్ టోల్గేట్ దాటిన తర్వాత మైసిగండి అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత మనకు కర్కల్పాడు అని చెప్పేసి గేట్ వస్తుంది. సో అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు రైట్ సైడ్లో మనకు ఈ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉందంటే సేల్కి అయితే ఉందన్నమాట. మనకి వచ్చేసరికి ఇది కంప్లీట్గా అయితే మీకు ల్యాండ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడండి అనమాట, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్. సో ఎవరైనా ఫార్మర్స్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇప్పుడైతే మనకైతే 4th city వస్తుందో మనకు సీఎం రేవంత్ గారు అరేంజ్ చేశారు. 4th cityకి మనకు జస్ట్ 10 minutes డ్రైవ్లో 4th city నుంచి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి కూడా వెరీ నియర్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి వచ్చేసరికి మనకిది. ఇంకా మీకేమైనా ఈ ల్యాండ్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, లేకుంటే అయితే కాంటాక్ట్ నెంబర్తో సేమ్ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేసి కూడా మీరు అడగవచ్చు. మీకు ఈ ల్యాండ్ యొక్క ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే మీరు కనుక్కోవడానికి అది పనికి వస్తుందండి. ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచ్.